నాగేంద్ర ప్రసాద్ గారికి. సార్, చెప్పండి. కర్నూలులో ఫ్యాక్షన్ కి ఒక నాయకత్వం వహించిన స్టేట్ కర్నూలు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆ, అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరు ఫ్యాక్షన్ లీడర్స్ ఆ, కలిసి కలిసిన సందర్భం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత కేకి కేఈ కేకి కృష్ణమూర్తి గారు. వీళ్ళిద్దరూ ఇంతకుముందు పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేట్టుగా రైవలరీస్ మనం చూసాం. అవును. అయితే వీళ్ళని నమ్ముకుని కింద క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు, ఉమ్, మిగతా వాళ్ళు పగలు పెంచుకుని రగిలిపోతున్న సందర్భంలో వీళ్ళ ఉమ్, ప్రయోజనాల కోసం కలవడం, వాళ్ళు ఏదో రాష్ట్ర ప్రయోజనాలను లేకపోతే పార్టీ ప్రయోజనాలు చెప్పొచ్చు, కలవడం వల్ల ఈ పరిణామం ఎంతవరకు ఈ ఓటర్ల మీద ప్రభావం చూపించింది? దీన్ని ఓటర్లు ఎంతవరకు ఆమోదించారు? వీళ్ళని శాశ్వతంగా వీళ్ళు మిత్రులుగా కొనసాగుతారా? ఉమ్. అట్లాగే ప్రధానమైన సమస్యలు ఎంతవరకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత సంపాదించింది చెప్పండి సార్. కర్నూలు జిల్లాకు కేవలము ఫ్యాక్షన్ అనే విషయం అందరికీ తెలిసిందే గాని చాలా మందికి అవగాహన లేని విషయం ఏమిటంటే మొట్ట నీటి వసతి తుంగభద్ర నది కానివ్వండి, కృష్ణా నది కానివ్వండి, ఈ రెండు కూడా కర్నూలు పరిసర ప్రాంతాల నుంచే ప్రవహిస్తాయండి. ఇటు కోస్తా ప్రాంతానికి పోవాలన్నా, ఇటు రాయలసీమ మిగతా ప్రాంతాలకు పోవాలన్నా కానీ కర్నూలు సమీపం నుంచే ఈ యొక్క జలవనరులు ఉన్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే మాకు వ్యవసాయానికి ఉపయోగపడేంత ఆ, లబ్ధి మేము పొందడం లేదు. ఇది ఒక ప్రధాన సమస్య అనాది కాలంగా. దీన్ని ఎవరు గుర్తించడం లేదు ఈ రోజు కూడా. కానీ ఇక్కడ అది రెండు ప్రధానమైన ఇరిగేషన్ పథకాలు నేను జర్నలిజం ప్రారంభించిన చెట్టి వింటున్నాను. ఒకటి హంద్రీ నీవా, ఒకటి రెండు ఒకటి. ఏమో కేసీ కెనాల్, ఓకే. కర్నూలు కడప కెనాల్. అవును. కానీ ఇవి కేసీ రెండు కెనాల్ సార్ అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ముఖ్యంగా రవాణా సౌకర్యం కొరకు పెట్టుకున్నది. దానికి ఒకవైపే ఇరిగేషన్ అవకాశాలు ఉన్నాయి. అది ఓకే. అది ఒకటి, అదే ప్రధానమైన ఇరిగేషన్. ఇరిగేషన్ ఫెసిలిటీ రాయలసీమ ప్రాంతానికి. పోతే తర్వాత ఎస్ఆర్బిసి వచ్చింది, అవి ఉన్నాయి కానీ వాటి నుంచి కూడా ఇంకా పూర్తిగా మాకు రావాల్సినంత వాటా రావడం లేదు. ఆ యొక్క విషయాన్ని రాయలసీమ ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రభుత్వాల మీద సరైన ఒత్తిడి అయితే ఇంతవరకు సక్రమంగా తీసుకురాలేదు. అది పాలకుల యొక్క ఆ నిర్లక్ష్యానికి గురైంది ఆ యొక్క సమస్య. ఈ పోతే వాటా రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి మీరు ఇది చేస్తున్నారు? ఆ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. వాటా రాకపోవడానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు సరైన అవగాహన లేకపోవడం ఒకటి, చిత్తశుద్ధి లేకపోవడం ఒకటి, సివిల్ సొసైటీ రాయలసీమలో ఉన్న సివిల్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళ ఈ యొక్క లెజిటిమేట్ రైట్స్ కోసము సరైన పంథాలో ఉద్యమాలు చేయకపోవడం ఒకటి. ఈ మూడు ప్రధాన కారణాలని నేను భావిస్తున్నానండి. అవి అనంతపురంలో ఏరియాలో జరిగిన ఉద్యమాలు కర్నూలులో జరగలేదనిపిస్తుంది కదా. ఆ కర్నూలు ఇటీవల ఒకరిద్దరు నాయకులండి, ఈ వారైతే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళకు ప్రజల నుంచి సరైన స్పందన రావడం లేదు ఒకటి. రెండవది ఏమిటంటే రాజకీయంగా కూడా అధికారంలో ఉన్న రాజకీయ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకపోవడం ఒకటి కూడా కారణం అండి. పోతే మీరు చెప్పండి. అసలు ఈ యొక్క చిరకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న కోట్ల కేయి కుటుంబాల విషయం అడిగారు మీరు. అది ఈరోజు డోన్ నియోజకవర్గంలో సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినారు. వారు తెలుగుదేశంలో ఉన్నారు. కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబం కూడా తెలుగుదేశంలో ఉంది. గతంలో అయితే ఇద్దరు ఒక రెండు సందర్భాల్లో కలిసిన సందర్భాలు ఉన్నాయండి. ఆ రోజుల్లో వారు పై స్థాయిలో వాళ్ళు కలిసిన, కింది స్థాయిలో వాళ్ళ యొక్క అనుచరులు అయితేనేమి, ఫాలోయింగ్ అయితేనేమి, వాళ్ళు ఎవరు అంత అంత ఇదిగా కలిసిన దాఖలా లేదు. కానీ ఈసారి మాత్రము ఈ ఎన్నికలలో సూర్యప్రకాష్ రెడ్డి గారు కోట్ల కోట్ల కుటుంబం అయితేనేమి, కేఈ కుటుంబము వాళ్ళ వర్గాన్ని కూడా కలిసికట్టుగా పనిచేసి విజయానికి తీవ్రంగా కృషి చేశాయన్నది నాకున్న సమాచారం.
కానీ అన్ని ఇప్పుడు చెప్ రేపు పొద్దున్న ఎన్నికల ఫలితాలు వెలువడితే ఆ, ఓ- ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ, ఓటమి పొందిన వాళ్ళు మా మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తారని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు భయపడుతున్నారు. దానికి ఈ అది నాయకులు ఎలాంటి హామీ ఇస్తారు? ఒక ఒక ఆ పరిస్థితి అయితే నాకు నాకు తెలిసినంత వరకు అండి, డోన్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉండదండి. ఎందుకంటే పోటీ చేస్తున్న ఇరువురు సూర్యప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితేనేమి, వారు ఆ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేఈ కుటుంబీకులు అయితేనేమి, వారు హింసను ప్రోత్సహించే నైజం అయితే వాళ్ళకు లేదండి. కాబట్టి డోన్ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోవడం లేదండి.